చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రభు పేరిట మన అద్వితీయ నాథుడు రక్షకుడు పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు వారి నా పేరిట మీ అందరికీ శుభములు తెలుపుతున్నాం. ప్రియ సహోదరులారా, నేటి దినము మనము మాట్లాడుకొనబోతున్న అంశం ఏంటంటే, క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చా తినకూడదా అన్న అంశంపై మాట్లాడుతున్నాం. ఈ విషయం ఎన్నుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో ఈ అంశం చాలా అల్చల్గా నడుస్తుంది. సోషల్ మీడియాలో చాలా గందరగోళంగా ఉంది. క్రైస్తవులే వ్యతిరేకత భావనను వ్యక్తపరచడానికి ఒక సోషల్ మీడియాను ఒక వేదికగా అనేకులు దాన్ని మలుచుకుంటున్నారు. తినవచ్చని కొందరు, తినకూడదని కొందరు, ఇలా రాద్ధాంతము సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇప్పుడు వాస్తవం మన గ్రంథంలో నుంచి పరిశీలన చేద్దాం. క్రైస్తవులు నిజానికి విగ్రహాలకి అర్పించిన వాటిని తినచ్చా తినకూడదా అనే అంశంపై మనం ఆసక్తితో ఎవరి మాటలో వ్యక్తుల మాటలు పక్కన పెట్టేసి, ఎవరో ఎంత గొప్ప వ్యక్తి చెప్పాడనో, ఎంత చిన్నవాడు చెప్పాడనే భ్రమలో మనము ఉండుకుండగా, వాక్యము దీనికి అంగీకరిస్తుందా? విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చని బైబిల్ ఏమని చెప్తుందా, లేక విగ్రహాలకి తినకూడదని ఏమన్నా దేవుడు లేక వాక్యం ఏమైనా నిబంధన చెప్పిందని మనం పరిశీలన చేస్తే, క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చా అనే అంశంపై ఈరోజు మాట్లాడబోతున్నాం. కొంత సమయం ఎక్కువైనా కూడా కొంచెం ఓపికతో వినండి. సమయం చాలా అయ్యింది, దయచేసి క్షమించండి. మనము అంశంలోకి వెళ్తాం. బైబిల్లో రెండు భాగాలు ఉన్నాయి. అది పాత నిబంధన మరియు కొత్త నిబంధన. పాత నిబంధన ఎవరికి ఇచ్చాడు అంటే, కేవలము దేవుడు శాసనాల గ్రంథమైన పాత నిబంధన యూదులకు మరియు ఇశ్రాయేల్కు మాత్రమే ఇచ్చాడు. పాత నిబంధనలో విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చు తినకూడదని పాత నిబంధనల కోణంలో మనం చూస్తే, ఖచ్చితంగా మరియు కఠినంగా తినకూడదనే ఆజ్ఞలు పాత నిబంధనలో మనకు కొల్లలు కనపడుతున్నాయి. పాత నిబంధనలో జీవం కలిగిన దేవుడు, ఏకదేవుడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పేరు పరిశుద్ధుడని చాలాసార్లు తాను వ్యక్తపరుచుకున్నాడు. విగ్రహాలకి ఏ రూపము నన్ను చేసుకోవద్దు, విగ్రహాలు పోలినదే నేను దాంట్లో ఉండను, నేను జీవం కలిగిన దేవుడు అని తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. పాత నిబంధన అంతయు విగ్రహాలకి దూరంగా ఉండండి, విగ్రహాలకి అర్పించిన వాటి తినకూడదు అనేది కఠినమైన ఆజ్ఞగా ఇవ్వబడింది. అయితే ఇప్పుడు మనము క్రైస్తవులం కదా, మనకు పాత నిబంధన వర్తించదు కదా. మరి క్రైస్తవులకి ఇవ్వబడిన నియమ నిబంధనలు ఏంటి? క్రైస్తవులకి అప్పగింపబడిన శాసనాల గ్రంథం ఏమిటంటే, క్రొత్త నిబంధన క్రైస్తవులకు అప్పగింపబడిన శాసనాల గ్రంథము. క్రైస్తవులకు మాత్రమే కాదు, యావత్ భూమి మీద కాపురముండు ప్రతి మనిషికి శాసనాల గ్రంథమే క్రొత్త నిబంధన. పాత నిబంధనలు కేవలము యూదులకి ఇశ్రాయేల్కి మాత్రమే అప్పగింపబడితే, యావత్ భూమి మీద కాపురముండు ప్రతి మనిషికి శాసన గ్రంథమైనది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో ఏముంది? విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చు అని చెప్పేవారు ఏ రెఫరెన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నారు, ఏ రెఫరెన్స్ని ఆధారం చేసుకొని తినవచ్చు అని చెప్తున్నారు అంటే, మనం ఇంతవరకు చదువుకున్న వాక్య భాగము మళ్ళీ ఒకసారి చదువుకుందాం. వాక్య భాగం చదువుకున్న వచనము 1 తిమోతికి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు 1 తిమోతి గారికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనేలా ఏది నిషేధింపనిది కాదు. ఎలా అనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది అని గ్రంథంలో సెలవిస్తున్నది. ఏంటంటే, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, ప్రతి పదార్థం మంచిది, దేవుడు కలగజేసిన ప్రతి ఆహారము మంచిది. కానీ తినేటప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతులు చేయాలి, ప్రార్థన చేసి తింటే అది పవిత్రపరచబడుతుంది అని గ్రంథంలో సెలవిస్తుంది. మరొక మాట చదువుకుందాం. తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. పవిత్రులకు అన్నీ పవిత్రమైనవే కానీ అపరిశుద్ధులకు, పవిత్రులకు అన్నీ పవిత్రములే, అవిశ్వాసులకు, అపవిత్రులకు మాత్రము అన్ని పవిత్రమైనవి కాదు అని గ్రంథం సెలవిస్తుంది. ఒకసారి చరిత్రలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.
యెరూషలేములో యేసుప్రభు చనిపోయిన తర్వాత మరణ సమాధి పునరుద్ధానం చేయించిన తర్వాత అపోస్తలులకు మాత్రమే 40 రోజులు యేసుప్రభు వారు కనపడి వారికి బోధించి అనేకమైన శాసనాలు ఇస్తూ వాళ్ళకి తను చెప్పిన జీవితకాలంలో చెప్పిన అంశాలన్నీ బోధిస్తూ వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ 40 రోజులు గడిచేది. ఇలా పెంతెకోస్తు పండుగ దినమందు అనేక మంది యెరూషలేములో పండుగ వాతావరణం పెంతెకోస్తు పండుగ చేస్తున్న ఆ సందర్భంలో అపోస్తలుడైన పేతురు గారు ప్రసంగిస్తే దాదాపుగా 3000 మంది ఒకేసారి బాప్తిజం తీసుకున్నట్టు మనకి గ్రంథంలో సెలవిస్తుంది. అపోస్తలుడైన పేతురు గారు ప్రసంగిస్తే 3000 మంది బాప్తిజం తీసుకున్న మంది తమ తమ ప్రాంతాలకు తమ దేశాలకు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ 3000 మంది కేవలం యెరూషలేములో మాత్రం కాపురం ఉండేవారు కాదు. ఇశ్రాయేల్ అయినప్పటికీ వారు అనేక దేశంలో చెదిరి ఉన్నారు, అనేక దేశంలో నివసిస్తున్నారు. వారు ఆ నివసిస్తున్న జనాంగము బాప్తిజం తీసుకున్న తర్వాత తమ సొంత ఇంట్లకు తమ సొంత దేశాలకు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత సువార్త సాఫీగా జరుగుతున్న ఈ తరుణంలో ఒక కుట్ర జరిగింది. యెరూషలేములో పెద్ద భయంకరమైన వేదన జరుగుతుంది, అందరూ చెదిరిపోయిన తర్వాత పౌలు గారు దేవుని వాక్యం ద్వారా పట్టబడతాడు. పౌలు గారిని దేవుడు సేవకు పిలుచుకుంటాడు. తన రక్షణ విషయం అన్నీ మనకు తెలుసు. ఆయన బాప్తిని తీసుకోవడము, దమస్కు మార్గంలో దేవుడు కనపడము, అవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు బర్నబా గారు మరియు పౌలు గారిని నా పని కొరకు ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మ అందరితో మాట్లాడుతున్నాడు. నేను ఎన్నుకున్న ఈ అపోస్తులుడు అన్ని జనుల కొరకు ఎన్నుకున్న అపోస్తులను మరియు బర్నబాని వేరుపరచండి. నా పని నిమిత్తం వారు అన్ని దేశాలకు వెళ్ళాలి. క్రైస్తవుల దేశాలు కాదు, యహూద దేశాలు కాదు, అన్ని దేశాలకి వెళ్ళి నా గురించి ప్రకటన చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. చూద్దాం ఆ మాట. అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడు అని వారితో చెప్పాను. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, పౌలు మరి బర్నబాను నా పని కొరకు సపరేట్ చేయండి. వారిని ఈ అపోస్తులతో పాటు కలిసి సువార్త వద్దు, వారిని ప్రత్యేకంగా అన్ని జనుల కొరకు నేను సువార్థికులుగా ఎన్నుకున్నాను, వాళ్ళ అపోస్తులుగా ఎన్నుకున్నాను, నా పని కొరకు వాళ్ళు అన్ని దేశాలు పంపండి అని పరిశుద్ధాత్మ చేసినప్పుడు, పరిశుద్ధాత్మ ఆ మాట చెప్పిన తర్వాత వీళ్ళందరూ చేతులుంచి ప్రార్థన చేసి 3వ వచనం చదువుదాం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, మిమ్మల్ని దేవుడు అన్ని జనుల మధ్యకే తోడుకొని వెళ్ళిపోతున్నాడు, మీరు వెళ్ళండి సువార్త చేయండి అని అపోస్తుల మీద మరి బర్నబా మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించారు. అపోస్తులైన పౌలు గారు ఏం చేస్తారంటే అన్ని దేశస్తులకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. అన్ని దేశస్తులకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అన్ని దేశస్తుల్లో కేవలము యహూద్యులు మాత్రమే లేరు. అన్ని దేశస్తులు అంటే విగ్రహారాధన సంబంధమైన జనాంగం ఉంది. తమ దేశాలకు తమ దేవుళ్ళుగా కొలుచుకున్న అనేకమైన దేవుళ్ళు అనబడినవి ఈ లోకమందు ఉన్నాయి. కాబట్టి వారి అన్ని జనుల మధ్య నీవు వెళ్ళి సత్యమును ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని మాటలు ప్రకటించడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు పౌలు గారు మరి బర్నబా గారు ఏం చేశారంటే, వాళ్ళకి భారమైన ఆజ్ఞలు పెట్టకుండా సున్నతి, ధర్మశాస్త్రంలో ఒక సున్నతి అని ఒక నియమం ఉంది. సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదు అనే విశ్వాసం యహూదులది, ఇశ్రాయేలీది. ఈ సున్నతి లేని అన్య జనుల ఎద్దుకు వెళ్ళి వీళ్ళు సువార్త చేస్తుంటే కొందరు పరిశీల తెగవారు వచ్చి ఏం చేశారంటే పౌలు గారిని మరియు బర్నబా గారిని ఆటంకపరిచారు, ఇబ్బంది పరిచి ఎలా అయిందంటే ఆ పరిస్థితి చాలా గలిబిలైపోయింది. ఈ పరిశీల తెగవారేమో సున్నతి పొందుకోవాలి, రక్షణ ఉంది అంటున్నారు. ఈ పౌలు గారు మరియు బర్నబా గారు ఏమంటున్నారంటే సున్నతి అవసరం లేదు, యేసుప్రభుని అంగీకరిస్తే చాలు అని వీళ్ళ వాదన. ఈ గలిబిలి ఏం చేసిందంటే వారిద్దరి మనస్పర్ధలు ఒకరికొకరు విభేదించారు. అప్పుడు ఏం చేశారంటే కొంతమంది పెద్దలు చేసి పౌలు గారిని మరి బర్నబా గారిని ఆ పరిశీలలో కొందరు పెద్దలని తీసుకుని వెళ్ళి యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోయారు. యెరూషలేము పట్టణంలో ఎవరున్నారు? అపోస్తలులు, సంఘ పెద్దలు. ఈ పెద్దల దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి చేసిన కార్యములన్నీ వాళ్ళు వివరిస్తున్నారు. మేము అన్ని జనుల దగ్గరికి వెళ్ళాం, ప్రభు మాకు తోడై ఉన్నాడు, అనేక మంది రక్షణ వైపు వస్తున్నారు,
అనేక మంది మారు మనసు పొందుకుంటున్నారు, బాప్తిని తీసుకుంటున్నారు, క్రీస్తుని తెలుసుకుంటున్నారు. మేము ప్రకటిస్తుంటే వాక్యానికి ఆశ్చర్యపడుతున్నారు, ఆ బోధకు అంగీకరిస్తున్నారు, బాప్తిని తీసుకుంటారు, క్రైస్తవులకు వస్తున్నారు. మాకు అన్ని జనుల మధ్య దేవుడు మాకు ద్వారము తెరిచాడు అని ప్రకటిస్తుంటే, ఈ పరిశీలన తెగవారు ఏం చేశారంటే, లేదు లేదు, అన్ని జనులకైనా కూడా మనకు నియమం ఒకటే, మోషే గారు నియమించిన ఆజ్ఞ ఉంది మనకు, దానిని మనం మీరకూడదు, దానిని మనము ఉల్లంఘించకూడదు అని చెప్పి ఆ ఆజ్ఞ ఏమిటంటే అన్ని జనులు కూడా సున్నతి పొందాలి అనే ఆజ్ఞ తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఈ గలిబిలి నడుస్తుంటే ఆ సందర్భంలో అప్పుడు పేతురు గారు లేచిన తర్వాత ఏమంటాడో ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులను నా నోట సువార్త వాక్యము విని విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను. ఇక్కడ పేతురు గారు ఏమంటారంటే, ప్రారంభములు ఎప్పుడు పెంతెకొస్తు పండుగ దినమున ఆరంభమందు నేను సువార్త ప్రకటిస్తే దేవుడు నాతో మాట్లాడిస్తే 3000 మంది అన్యజనులు కూడా బాప్తిని తీసుకున్నారు కదా, దేవుడు నన్ను ఎన్నుకున్నారని మీరు కూడా నమ్ముతున్నారు కదా. కాబట్టి ఆ దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఏమంటున్నాడు ఈ 10వ వచనంలో 9 నుంచి చదువుకుందాం. వారు హృదయములు విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు. 10వ వచనం, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మెడమ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు? ఇశ్రాయేలుకి 663 కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి. 663 ఆజ్ఞలుంటే అన్ని జనులు కూడా ఈ 663 ఆజ్ఞలు పాటించలేరు. ఇది మోయలేని కాడి, భారమైన కాడి, భారం అవుతుంది. అన్ని జనులకి వారిని ఇబ్బంది పెట్టద్దు, ఇంత భారం వాళ్ళ మీద ఒప్పద్దు. అన్ని జనులు సులభంగా క్రీస్తుని నమ్ముకోవాలంటే వాళ్ళకు కొన్ని నియమాలు మాత్రమే పాటిద్దాం. కేవలము దాన్ని సింప్లిఫై చేసి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అన్ని జనులకి ఏ ఆజ్ఞలు విధించాలో దేవుని కోరుదామంటే, అప్పుడు యాకోబు గారు మాట్లాడుతూ 11-12 వచ్చి నుంచి చదువుదాం. అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబయు పౌలు తమ ద్వారా దేవుడు అన్య జనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములు వివరించగా ఆలకించింది. పౌలు గారు బర్నబ గారు వారికి చేసిన అద్భుతాలన్నీ వివరించిన తర్వాత అందరూ వినిన తర్వాత 13వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. వారు మాట్లాడడం ఆపిన తర్వాత, చాలించిన తర్వాత యాకోబు ఇట్లా యాకోబు ఎవరంటే సొంతం యేసు ప్రభు గారి తమ్ముడు. ఈ యాకోబు గారు యెరూషలేము సంఘానికి పెద్దగా ఉన్నాడు. ఈ పెద్దగా ఉన్న యాకోబు గారు ఏమంటున్నాడంటే 13వ వచనం, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్ని జనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకుని కొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించిన సిమియోను వివరించాడు కదా. మనము దేవుడు ఇంతకు మునుపు అన్ని జనులకు మనకు విభేదం ఉంది, కానీ సిమియోన్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత వారికి మనకి ఏ విభేదం లేదు. దేవుడు అన్ని జనులకు కూడా ద్వారం చేశాడని చెప్పాడు కదా, ప్రవచించాడు కదా. ఈ మాటలు బట్టి ఈ అపోస్తులు అయిన పౌలు గారు మరియు బర్నబ గారు చేసిన మాటలను బట్టి ఆ ప్రవచనం నెరవేరిపోయినట్టుగా మనకు కనపడుతుంది. అన్ని జనులకు దేవుడు తోడుగా ఉన్నాడు, అన్ని జనులకు దేవుడు మార్గంలో నడిపించుకుంటున్నాడు, ఈ ప్రవచనం నెరవేరింది అని చెప్తూ 19 వచ్చేసరికి ఏమంటున్నాడు చెప్దాం. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక వారికి కొన్ని ఆజ్ఞలు మాత్రం ఇద్దాం. ఏ ఆజ్ఞలు చూద్దాం. 20 వచనాలు. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలేనని నా అభిప్రాయము అని యాకోబు గారు అంటున్నారు. అన్ని జనుల నుండి దేవుని నమ్ముకుంటే వారిని కష్టపెట్టద్దు. వారికి ఏ ఆజ్ఞలు ఇద్దామంటే విగ్రహాలకి సంబంధించిన వాటి గురించి ప్రతి విషయం వారికి అపవిత్రం, వారిని విగ్రహాలకు సంబంధించిన వాటి గురించి వాటి జోలికి వెళ్ళొద్దండి, ఆ అపవిత్రతకు దూరంగా ఉండండి అని ఆజ్ఞ ఇద్దాం. జారత్వం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, మరియు గొంతు పిసికి చంపిన దాని గురించి కొన్ని ఆజ్ఞలు మాత్రమే ఇద్దాము. రక్తం తినకూడదని ఆజ్ఞ ఇద్దామని చెప్తున్నాం. ఇక్కడ కొంచెం ఒక వివరణ చేద్దాం. ఇంతకు మునుపు ఈ ఒక నెల క్రితం ఈ అంశం చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే
ఆ మధ్యలో మనకి పందికూర అమ్మడం ఒకటి ఇదైంది కదా. అప్పుడు చెప్దాం అనుకున్నాను, దేవుడు సమయం దొరకలేదేమో. గొంతు పిసికిన దాన్ని చంపకూడదు అనేది దేవుని ఆజ్ఞ. క్రైస్తవుల రక్తము తినకూడదు. అది ఏ ప్రాణి రక్తమైనను, కోడి రక్తమైనను, ఎద్దు రక్తమైనను, మరి ఏ రక్తమైనను, పొట్టెల రక్తమైనను, కానీ క్రైస్తవుల రక్తము తినకూడదు. మనము తాతల కాలంలో రక్తం పనియార్లే తీసుకుని వచ్చి గడ్డగట్టుగా మరి వండుకు తినేవారు, అవునా. క్రైస్తవులు రక్తము తినకూడదు, గొంతు పిసికిన దాన్ని చంపకూడదు. ఆ మధ్యలో పందికూర తిన్నాం. నాకు తెలిసిన తర్వాత నేను కూడా తిన్నాను, తెలియక తిన్నాను. ఎలా తింటే పందికూర ఏమో నిషేధింపబడింది కాదు, కానీ చంపి దాన్ని కోసి తింటారేమని నేను తిన్నాను. తర్వాత నాకు తెలిసింది ఏమంటే దాన్ని గొంతు కోసి చంపరు, కొట్టి చంపుతారు కాబట్టి అని చెప్పారు. కొట్టి చంపింది మనం తినకూడదు, కొట్టి చంపిన వాటిని చింపకూడదు. గొంతు కోసి చంపారనుకోండి, ఆ రక్తమును నేలకు ఒలికిస్తే అప్పుడు మనం తినొచ్చు. దానిని రక్తమును నేలకు ఒలికిస్తే అది ఏ వస్తువైనా మనం తినొచ్చు, ఏదైనా తినొచ్చు, మనకి అప్పగింపబడిన ఏ జంతువైనా తినొచ్చు. కానీ ఆజ్ఞం అంటే గొంతు పిసికిన దానిని, రక్తము శరీరంలో ఉండగా మనం దాన్ని ఉడకబెట్టుకుని వండబెట్టుకుని తినకూడదు. పందికూర మనము తిన్నాం, ఒకవేళ దయచేసి అలా నెక్స్ట్ టైం అయితే గొంతు కోసుకుని రమ్మని చెప్దాం, తిందాం ప్రశాంతంగా, కానీ చంపిన వాటిని వద్దు. రైట్, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారవతను, గొంతు పిసికిన దానిని, రక్తమును విసర్జించాలని పత్రిక రాద్దామంటాడు. విగ్రహాలకు సంబంధించిన వాటిని దేనిని తినకూడదు, వాటికి దూరంగా ఉండని అన్యజనులైన క్రైస్తవులకు, అన్యజనులైన వారు యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి మనం పెద్దగా భారం పెట్టకుండా విగ్రహాల సంబంధమైన వాటిని, గొంతు పిసికిన వాటిని చంపకుండా వాటికి దూరంగా ఉంటూ ఆజ్ఞ ఇద్దామని చెబుతున్నారు. అంటే ఇక్కడ మనకేమవుతుందంటే క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని మనకు అర్థమవుతుంది ప్రియులను. కానీ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే తింటే పర్లేదు అంటున్నారు. తింటే పర్లేదు, అవునా? తింటే పర్లేదు అంటే దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? తిమోతి గారికి రాసిన పత్రికలో మనం 4:4 ఏం చేసుకున్నాం? పవిత్రులకు అన్ని పవిత్రంలే, ప్రార్థన చేసుకుని తింటే ఏ ఇబ్బంది లేదు అని చెప్పాడు. కానీ ఒక కండిషన్ ఏంటంటే అన్యజనులు ఏం చేస్తారంటే, అన్యజనులు అర్పించుతున్న ఈ ఆచారం ఏముందో, ఈ అర్పణ ఏముందో వాళ్ళ దేవుళ్ళకి కాదు అర్పిస్తున్నది. ఎవరికి అర్పిస్తున్నారంటే దయ్యాలకే అర్పిస్తున్నారన్న ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. దయచేసి స్పీడ్గా చదువుకుందాం, సమయం లేదు. కాబట్టి నా ప్రియరారా, విగ్రహమునకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులు మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతులు మీరే ఆలోచించండి. నేను చెప్పే సంగతులు మీరు ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుతా క్రీస్తు రక్తములో పాలు పుంజుకున్నట్టు కదా. మనము బల్లారాధన చేస్తాం కదా. మనం బల్లారాధన చేస్తూ ఇంతకు మునుపు మనం తింటున్న క్యాజువల్గా మన ఇంట్లో చేసుకుంటున్న రొట్టెలే కాదనట్లేదు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దానిని ఇక్కడ చర్చిలో తింటున్నామో అది క్రీస్తు శరీరంగా ఆశీర్వదింపబడుతుంది, అవునా? కాబట్టి మనం దాన్ని తాగుతున్నామో, దాన్ని క్రీస్తు రక్తాన్ని, భోజనాన్ని లేక శరీరాన్ని తింటున్నామంటే వాటిలో మనం పాలు పొందుకున్నట్టే కదా అని అంటున్నాం. 16వ వచనం మళ్ళీ చదువుదాం. మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పొందులే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం తినే రక్తం కూడా, తాగే రక్తము కూడా, తినే రొట్టె కూడా క్రీస్తు రక్తము, క్రీస్తు రక్తము మరియు శరీరమే కదా. నెక్స్ట్ 17వ వచనం, మనమందరమే ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. రొట్టె ఒకటే కానీ మనం దాంట్లో పాలు పంచుకుంటుంటే మనం అందరము ఒక్కటై ఉన్నాము అని చెబుతూ ఇప్పుడు 18వ వచనంలో ఏం చెప్తున్నారు చూడు. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కారా. బలిపీఠంకి అర్పించిన వాటిని, నైవేద్యాలకు అర్పించిన వాటిని, బలిపీఠంకి అర్పించిన వాటిని ఇశ్రాయేలు తింటున్నారు కదా. ఆ బలిపీఠ వాటిని అర్పించుచున్న వారు ఆ బలిపీఠంలో పాలు పంచుకున్నట్టే. నెక్స్ట్ 19వ వచనం, ఇక నేను చెప్పినదేమనగా విగ్రహార్పితములు ఏదైనా ఉన్నదని, విగ్రహములోనైనా ఏదైనా ఉన్నదని చెప్పేదనా లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారు. అన్యజనులు అర్పించుచున్న
అన్యజనులు అర్పించుచున్న ఆ బలి లేక ఆ పదార్థము ఏమై ఉన్నదంటే వారు చేస్తున్నదే దేవునికి కాదు, దయ్యానికి అప్పగిస్తున్నారు. వాటిని విగ్రహాలకు సంబంధించి వాటిని తీస్తుంటే నీవు కూడా దయ్యాలలో పాలిభాగస్తుడు అని గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. విగ్రహాలకు అర్పించిన వాటిని తింటే మీరు దయ్యాలతో సమానులు, వాటితో సమానులు, వాటిలో మీరు పాలు పంచుకున్నట్టు అవుతుందని చెప్తాం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 20 వచనం. లేదు కానీ అన్యజనులు బలులు దేవునికి కాదు దయ్యాలకి అర్పించుచున్నారు అని చెప్పుచున్నాను. మీరు దయ్యాలతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు అవ్వటం నాకు ఇష్టం లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, దయ్యాలకు అర్పించిన వాటిని తినకూడదు. క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని ఖచ్చితమైన ఆజ్ఞిస్తున్నారు ప్రియులారా. విగ్రహాలు వట్టివే కాదనట్లేదు, విగ్రహాల్లో ఏమీ లేదు కాదనట్లేదు, అయినా కూడా వారు దయ్యాలకే అర్పిస్తున్నారు. కాబట్టి వాటికి మీరు దూరంగా ఉండండి, వాటిలో మీరు పాలు పొందుకుంటా నాకు ఇష్టం లేదు, మంచిది కాదు అని చెప్తున్నారు. క్రైస్తవులు విగ్రహాలకి అర్పించిన వాటిని తినకూడదు. మొదటి యోహాను గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచనం చదువుదాం. 21. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని క్రైస్తవులకి ఒక అపోస్తులు ఆజ్ఞిస్తున్నారు. అపోస్తులు చెప్పారంటే యేసు ప్రభు చెప్పినట్టే. అపోస్తులు చెప్పారు అంటే యేసు ప్రభు చెప్పినట్టే. అపోస్తులకు ఆజ్ఞకి ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు లేదా పరిశుద్ధాత్ముడే వారికి ఆజ్ఞగిస్తే వారు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు అని ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళ్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. 2 సంఘాల గురించి యేసు ప్రభు గారు సాక్ష్యం ఇస్తూ, యేసు ప్రభు ఆ సంఘాల గురించి చెప్తూ 2 సంఘాల మీద యేసు ప్రభు వారే తప్పులు మోపుతున్నాడు. ఆ తప్పులు ఏమేమిటో మనం ఒకసారి గ్రంథంలో పరిశీలన చేద్దాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, వాడి అయినా 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేమనగా. వాడి అయినా 2 అంచులు ఖడ్గం గలవాడు అంటే ఎవరంటే యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు వారు చెప్పుతున్న మాటలు ఏమంటే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాస ఉండి నన్ను గురించి సాక్షి అయి అంతిపైన వాడు నెక్స్ట్ మీ మధ్య చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసము విశ్వసింపలేదని నేను ఎరుగుదును. ఈ పెర్గము సంఘంలో అంతిపైన ఒక క్రీస్తు దాసుడు ఉన్నాడు. ఆయన చంపేశారు, ఆయన హతమార్చారు, ఆయన క్రూరంగా హింసించి మరి చంపారు. అయినా కూడా ఆ హింసను చూస్తున్న క్రైస్తవ సమాజం ఏమనుకుంటున్నట్టే, అంతిపైన వ్యక్తి చనిపోయినా కూడా మేము క్రీస్తునందు విశ్వాసం కోల్పోకూడదు, మేము కూడా ఒక సందర్భంలో ఇది అనుభవించాలి అని దృఢంగా బలంగా విశ్వాసం తీవ్రంగా ఉన్నారు. ఆ మరణం చూసినా కూడా మీరు విశ్వాసం సన్నగిల్లలేదు, ఆ విశ్వాసం విసర్జించలేదు. అంతిమ వ్యక్తిని చంపిన కూడా మీరు నమ్మకంగా ఉన్నారు. అయినా కూడా మీరు ఇంత నమ్మకంగా ఉన్నా కూడా అయినా కూడా మీలో నాకు ఒక తప్పు కనపడుతుంది, ఆ తప్పును సరి చేసుకుంటారా? ఆ తప్పును సరి చేసుకుంటే మిమ్మల్ని కాపాడుతాను, లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. చదువు 14 వచనం. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, కొన్ని తప్పిదలు మీ మీద మోపవలసి ఉన్నది. పెర్గము సంఘంలో ఉన్న ఆ విశ్వాసులకు పైన కొన్ని తప్పిదలను మోపుతున్నాడు. అవి ఏమనగా, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయుటకును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు మీలో ఉన్నారు. మీరు విశ్వాసాల బలంగా ఉన్నారు, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. హింసించినా కూడా మీరు నన్ను విసర్జింపలేదు, నన్ను గట్టిగా పట్టుకున్నారు, విశ్వాసం మీద సన్నగిల్లలేదు. అయినా కూడా మీరు ఏం చేస్తున్నారంటే, బాలాకు నేర్పిన బిలాము బోధ విగ్రహాలకు అర్పించిన వాడు తిన్నట్లు వాళ్ళని ప్రేరేపించు చేస్తే వారు తింటే వారి దేవుడు మమ్మల్ని చంపేస్తాడు, వారిని చంపేస్తాడని బిలాము నేర్పిన బోధ. విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నారు మీరు, వారిని మీరు తోలివేయాలి, లేకపోతే ఏం చేస్తానంటున్నారు చెప్పండి. 16 వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గం చేత మీతో యుద్ధం చేస్తాను. మీరు విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నారు,
నా మాట వినండి, మారు మనసు పొందండి, లేకపోతే నేను మీ వద్దకు వచ్చి యుద్ధం చేస్తాను, నా నోటి నుంచి ఒక ఖడ్గం చేత మిమ్మల్ని చంపేస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వార్నింగ్ ఇస్తే, నేటి సమాజంలో పండితులుగా పిలువబడుతున్నారు, పాపులర్ బోధకుల పిలువబడుతున్న ఈ వ్యక్తులు యేసుక్రీస్తునే మించిన బోధకులు అయిపోయారు. యేసు ప్రభు మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ విగ్రహాలకు బలిచిన వాటిని తింటే తప్పు లేదని క్రైస్తవులు పాపానికి ప్రేరేపిస్తున్న మార్గంలో నడిపిస్తున్నారు. ప్రమాదకరమైన బోధ ఇది. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక సంఘం ఉంటుంది, తుయతేరా అనే ఒక సంఘం ఉంటుంది. 18వ అధ్యాయంలో మొదట పెర్గము సంఘంలో ఉన్న వారికి పెర్గములో ఉన్న సంఘం మీద యేసుప్రభు కొన్ని తప్పిదలు మోపితే, తుయతేర సంఘంలో కూడా యేసుప్రభు కొన్ని తప్పిదలు మోపుతున్నాడు. చూద్దాం, స్పీడ్గా చదువుకుందాం. తూర్తేరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజి పోలిన పాదము గల దేవుని కుమారును చెప్పు సంగతులేమనగా, నీ క్రియను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనము నేను ఎరుగుదును. నీ ప్రేమ ఏంటో తెలుసు, నీ విశ్వాసం ఏంటో తెలుసు, నీ సహనం ఏంటో తెలుసు, నీ క్రియలు ఏంటో నాకు తెలుసు. నీవు నా ఎందుకు నమ్మకంగా బ్రతుకుతున్నావు, క్రియలు మంచి ఉన్నాయి, నీ మొదటి క్రియల కన్నా చివరి క్రియలు మరీ ఎక్కువైనాయి, దేవుని పట్ల బాధ్యత కలిగి బ్రతుకుతున్నావు, నమ్మకంగా బ్రతుకుతున్నావు, సహనం ఉంది, ప్రేమ ఉంది అని చెబుతూ ఏమంటున్నాడు మరీ చదువుకుందాం. 19 వచ్చిన, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసం, నీ పరిచర్ను, నీ సహనము నేను ఎరుగుదును. నీవు నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైన నేను ఎరుగుదును. నీవు మొదట విశ్వాసంలో ఉన్న క్రియల కన్నా ఇప్పుడు వస్తున్న నీ క్రియలు ఇంకా ఎక్కువైన, దేవుని విషయంలో నువ్వు ఇంకా ఎక్కువ పని చేస్తున్నావు, నీ క్రియలు ఇంకా బాగున్నాయి అని చెబుతూ 20 వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయినను నీవు ప్రేమలో బాగున్నావు, విశ్వాసంలో బాగున్నావు, నమ్మకంలో బాగున్నావు, క్రియల్లో బాగున్నావు, అయినా కూడా నేను నీ మీద కొన్ని తప్పిదలను మోపవలసి ఉన్నది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆ తప్పిదములు ఏమో చూద్దాం. 20 వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొంచిన యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకును విగ్రహాలు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. యెజబెలు అనే స్త్రీ పాత నిబంధనలు ఉంది. ఆ స్త్రీ ఏం చేశాడంటే విగ్రహాలు అర్పించిన వాటి తింటే పర్లేదని నా దాసులకు బోధించింది. ఈ బోధ ఎలాంటిది, ఎంత ప్రమాదకరమైన బోధ అంటే యెజబెలు బోధ, దయ్యపు బోధ ఇది కదా. చదువుకుందాం మరొకసారి 20 వచనం, అయినను మీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాము ప్రవక్త నేను చెప్పుకొంచు యెజబెలును స్త్రీని నీ ఉండనిచ్చున్నావు, జారత్వం చేయుటకును విగ్రహాలను బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచున్నది. అదే బోధ ఇప్పుడు చేస్తున్నారు, నా దాసులకు బోధించుచున్నది. 21 వచనం, మార మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ తన జారత్వం విడిచిపెట్టి మార మనసు పొందనలేకపోయాను. అది మార మనసు పొందలేదు. ఒకవేళ మార మనసు పొందుకుంటే నిన్ను క్షమిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను అంటున్నాడు. లేదు, అదే బోధ సత్యము, నేను చెప్పింది, నేను పట్టుకున్న కుందేళ్ళకు 3 కాళ్ళంటే 3 కాళ్ళని మొండి వాదన వాదిస్తే దేవుని చేతుల జీవం కలిగిన దేవుని చేతుల పడుట మహా భయంకరమైన గ్రంథంలో సెలవిస్తుంది. ప్రియులారా, జీవం కలిగిన దేవుని చేతుల పడుట బహు భయంకరము, బహు కఠినము, అది భయంకరం, తట్టుకోలేము. యేసు ప్రభు మాటలకే ఎదురు చెబుతూ విగ్రహాలకు అర్పించిన వాటిని తప్పులేదు అనే బోధ ప్రారంభమైంది. ప్రియులారా, అర్థమవుతుందా? యేసు ప్రభుకే ఎదురు చెప్పే మాటలు వచ్చినాయి క్రైస్తవ తరంలో. తప్పు, దేవుని జీవం కలిగిన దేవుని చేతులు పడుట మహా భయంకరము. రైటా? అర్థమవుతుందా ప్రియులారా? విగ్రహాలకు బలిచిన వాటిని క్రైస్తవులు తినకూడదు. అర్థమవుతుందా? అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు. మొదట వాక్య పట్ల చదువుకున్న వాక్య భాగం ఉంది కదా, ఏంది అది? ఒకసారి మళ్ళీ చదువుతాం. 1 తిమోతి పత్రిక 4:4, 1 తిమోతి పత్రిక 4:4, తీతు గారికి రాసిన పత్రిక 1:15, మార్కు సువార్తలో 7 అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. బయట నుంచి లోపలికి వెళ్ళేది మిమ్మల్ని అపవిత్ర పరిస్థితి, కానీ లోపల నుంచి బయటకు వచ్చేవే మిమ్మల్ని అపవిత్ర పరిస్థితి అని కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. అక్కడ కూడా యేసు ప్రభువు అంటున్నాడు, లోపల నుంచి వచ్చేవే మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి, బయట నుంచి వెళ్ళి మిమ్మల్ని అపవిత్రపరిచేది అంటే ఏది లేదని చెప్తున్నాడు. అక్కడ ఒక అర్థం ఏంటంటే, అక్కడ విగ్రహాలకు సంబంధించిన సంభాషణ లేదు,
శిష్యులు చేతులు కడగకుండా తింటున్నారు. అది యెహూదుల ఆచార ప్రకారం అది తప్పు. కాబట్టి యేసుప్రభు వారికి నీ శిష్యులు ఇలాగ చేస్తున్నారని యేసుప్రభు శిష్యుల మీద యేసుప్రభు వారికి తమ కాలంలో ఉన్న శాస్త్ర పరిచయాల్లో కంప్లైంట్ చేస్తున్నారు. ఏమని? నీ శిష్యులు చేతులు కడుక్కొని తింటున్నారు. కాబట్టి అప్పుడు అన్నమాట ఏంటంటే, లోపల నుంచి వచ్చేవి మిమ్మల్ని అపవిత్రపరచ, కానీ బయట నుంచి లోనికి వెళ్ళి మేము అపవిత్రపరచ. అక్కడ విగ్రహారాధన ప్రస్తావనే లేదు. చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది చూద్దాం. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువులు మంచివి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఏది నిషేధింపదగిన కాదు. దేవుడు సృష్టించినది ప్రతిదీ మంచిది, కానీ నీవు కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేసి తింటే మంచిది అని అంటున్నాడు. అంటే ఈ మాట అన్నిటికీ వ్యతిరేకమైంది కదా అని అంటే మనం కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడు మంచిది అంటే, పదార్థం దేవుడు సృష్టించిన పదార్థం ఎప్పుడు మంచిది అంటే, మనకి మామిడికాయ తెలుసు కదా, మామిడి పండు మనకి ఏదో ఒక యాపల్, ఏదో ఒక మనకు తెలిసిన అరటి పండ్లు, ఇలాంటివి పండ్లు తెలుసు కదా. ఎప్పుడు పరిశుద్ధమైనవంటే చెట్టుకి కాసినదే దేవుడు సృష్టించినది, చెట్టుకి కాసింది దేవునికి సృష్టించినది, అప్పుడు పవిత్రమైనది, అప్పుడు నిరభ్యంతరంగా తినచ్చు. చెట్టుకి కాసింది దేవుడు సృష్టించింది, దేవుడు సెలవిస్తే అది పండింది ఆహారం, అప్పుడు మంచిది తినచ్చు. లేదా అదే ఆహారమని, ఆ చెట్టు మీద తీసుకున్న ఆహారాన్ని కొందరు అంగిట్లో అమ్ముతున్నారు. అర్థమవుతుందా ప్రియులారా? అంగిట్లో అమ్మితే అప్పుడు కొనుక్కొని తినో, తప్పు లేదు, పాపం లేదు. కానీ విగ్రహాల ముందు అర్పించిన వాటిని తినకూడదు. ఎందుకంటే విగ్రహాలు ఎలా అవుతుందంటే, వారు దైవంగా కొలుస్తున్నారు దాన్ని, వారు అర్పించేవి దయ్యాలకి కానీ దేవునికి కాదు అని గ్రంథంలో సెలవిస్తుంది ప్రియులారా. గ్రంథంలో ఏమందంటే దయ్యాలకు అర్పిస్తున్నారు. చెట్టు మీద ఉన్నప్పుడు పవిత్రమే, అప్పుడు మీరు అభ్యంతరంగా తినచ్చు, ఇబ్బంది లేదు, నీకు తినాలనిపించిన ప్రతిదీ తినచ్చు. కానీ ఎప్పుడైతే విగ్రహాల ముందుకు వచ్చి పెడతారో అప్పుడు తినకూడదు. అది యేసు ప్రభు బొమ్మ అయినా సరే, మరియమ్మ గారి బొమ్మ అయినా సరే, సిలువ అయినా కూడా సరే, సిలువ ముందు ఇది పరిశుద్ధమైన ఆహారం అని, యేసు ప్రభు ముందు పెట్టిన ఇది పరిశుద్ధమైన ఆహారం అని ఆశీర్వాద భోజనాలు తింటూ కూడా అది తప్పు, అది పాపము, అది పాపము. ఎప్పుడు పరిశుద్ధమైనది అంటే చెట్టు మీద ఉన్నప్పుడు దేవుడు సృష్టించింది, అది పరిశుద్ధమైనది. మరొక వచనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక, తీతు గారు రాసిన పత్రికలో ఏముంటుంది? పవిత్రులకు అన్ని పవిత్రములని ఉంటుంది. 1 కొరింథీ పత్రిక ఇప్పుడు చదువుకున్న వాక్యభాగమే 10వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. 23 నుంచి చదువుదాం, ఇంకా సందర్భం మనకు బాగా అర్థమవుతుంది. 23 నుంచి చదువుదాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నివి చేయదగినవి కావు. అన్నిటి చేయడానికి మనకి స్వాతంత్రం ఉంది, కానీ కొన్ని చేయడం మంచిది కాదు. అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. అన్నిటి విషయంలో స్వాతంత్రం ఉంది, కానీ అది క్షేమాభివృద్ధి కలుగు చేయదు. అన్నిటి యందు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కాదు, కొన్ని నిషేధింపదగినవి ఉన్నాయి, అన్ని మంచివి కాదు. నెక్స్ట్, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు కూడా మేలు చెయ్యు చూచుకొనవలెను. 25వ వచనం, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్ముననేదో అది తినవచ్చు. ఎక్కడ అమ్మేది? కటిక వాని అంగిట్లో. మనం ఏదైనా ఆహారము అంగిట్లో కొనుక్కుంటే అది పవిత్రమైందే, అప్పుడు కొనుక్కొని తిను. అదే టెంకాయ అయినా, అదే అరటి పండ్లైనా, బాలి పండ్లు మన భాషలో బాలి పండ్లు, మరి ఏ విధమైన సీర ప్రసాదం ఏదైనా కటిక వాని అంగిట్లో అమ్మబడుచున్నప్పుడు కొనుక్కొని తిన, అది పవిత్రమైందే. ఎప్పుడైతే ఒక వ్యక్తి విగ్రహాలకి దైవ సంబంధమైనది ఆహారం అని పెడుతున్నాడో వాటిలో మాత్రం పాల్పుచ్చుకోవద్దు. రైటా? ఇంకా ఈజీగా మనకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాం. తోటలో ఉన్న ప్రతి పండు తినండి, ఒక్కటి మాత్రం తినద్దండి. అర్థమైందా మనకు? తోటలో ఉన్న ప్రతి పండు తినండి, ఒక్కటి మాత్రం తినద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. విగ్రహాలకు అర్పించిన వాటిని మాత్రం తినడానికి మనకు దేవుడు అధికారం ఇవ్వలేదు. విగ్రహాలకు అర్పించక మునుపు ఏదైనా మనం తినచ్చు, ఏదైనా తినచ్చు. తోటల మధ్యలో ఉన్న పండుని ఎలాగైతే తినకూడదని ఆదాం గారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, విగ్రహాలకు బలిచిన వాటిని క్రైస్తవులు తినకుండా ఉండట క్షేమకరము, మంచిది అని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా.
అన్ని తినవే, కానీ ఒక్కటి మాత్రము నిషేధింపదగినది. విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు. ఒక లాజిక్ పాయింట్ చెప్తున్నా. చెట్టు మీద ఉన్న ఆ పండు ఉంది, అది పవిత్రమైనది, అది నిరభ్యంతరంగా తిన్నాం అనుకోండి. చెట్టు మీద తినుకుంటూ ఆ తెంపుకునే సమయంలో కింద ఒక పెద్ద చరండి ఉంది, గటర్, మున్సిపాలిటీ కాలువ ఉంది అనుకోండి, రైటా? మున్సిపాలిటీ కాలువ ఉంది. ఆ తెంపుకునేటప్పుడు ఏమైందంటే చెయ్యి జారి మున్సిపాలిటీ కాలువలో పడిపోయింది, రైటా? ఇప్పుడు అది పవిత్రమైందనా అపవిత్రమైందా? అది తింటే ఆరోగ్యానికి మంచిదా, క్షేమమా, ఆరోగ్యానికి అది ఉపయోగమయ్యేదేనా? చెట్టు మీద ఉన్నప్పుడు పవిత్రమే, ఎప్పుడైతే మురికి కొట్టలు పడిందో అది నిషేధం, తినకూడదు. ఇక అది మనల్ని ఆరోగ్యాన్ని చంపుతుంది. అది ఆరోగ్యాన్ని చంపుతుంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తింటే ఆత్మీయతను చంపుతుంది. విగ్రహాలను అర్పించిన వాటిని తింటే ఆత్మీయతను చంపుతుంది. కాబట్టి విగ్రహాలకు దూరంగా ఉండుట మంచిది. చిన్నపిల్లలారా, విగ్రహాలకు దూరంగా ఉండని అపోస్తులైన యోహాను గారు చెబుతున్నాడు. విగ్రహాల సంబంధమైన వాటిని దూరంగా ఉండాలని క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా బోధలు ఎన్ని చెప్పినా కూడా సిద్ధాంతపరంగా వారిని ధృవీకరించవచ్చు. వారు చేస్తున్న ప్రతి పరిచర్య తప్పని అధికారం మనకు లేదు. ఏదో కొన్ని విషయంలో తొందరపాటు నిర్ణయంలో కొన్ని అపార్థాలకు చేసుకునే అవకాశము మనుషులకు నేచర్, అది స్వభావం, అది కొన్ని తప్పులు పొరపాట్లు చేయడం నేచర్. అంత మాత్రాన ఆయన బోధే తప్పు, ఆయన బోధకు పనికిరాడని చెప్పడం మాట కూడా తప్పే. అర్థమైంది ప్రియులరా? విగ్రహాలు అర్పించినవి క్రైస్తవులకు నిషేధింపదగింది. అర్థమైంది ప్రియులరా? రైట్, ప్రార్థన చేసుకుని